ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో లాల్ కితాబ్ నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందడానికి లాల్ కితాబ్ నుండి ఒక చిన్న పరిహారం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా జాతక సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా, ఇతర సమస్యలు ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందడానికి ఈ లాల్ కితాబ్ పరిహారం. ఇది శనివారం సాయంత్రం సంధ్య సమయంలో చేయాలి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో సాధకుడు విష్ణు మందిరాన్ని సందర్శించి విష్ణుమూర్తి విగ్రహ పాదాల వద్ద 2 ఎరుపు నలుపు ఉన్న గురిగింజల్ని సమర్పించండి. ఈ శనివారం సాయంత్రం చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, సాధకుడు తను ఇంటికి తిరిగి వెళ్ళాలి కానీ బయట బజార్లోకి కానీ వేరే ప్రదేశానికి వెళ్ళకూడదు. అలా చేసి ఇంటికి వెళ్తే చాలు. ఇలా మీరు ప్రతి శనివారం సాయంత్రం 2 గింజలు విష్ణు మందిరం, అంటే విష్ణు స్వరూపంగా ఉన్న మందిరాల్లో మాత్రమే, అంటే రాముడు, కృష్ణుడు, దశావతారాల్లో ఉన్న విష్ణు రూపాల మందిరాల్లో ఎక్కడైనా చేయవచ్చు. మిగతా మందిరాలలో చేయకూడదు, అవకాశం లేక చేయమాకండి. అలాగే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పూర్తి వీడియో అంటే ఇంకా మిగతా ఉపాయాలు కలిపి చెప్పిన వీడియో డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. మీరు అంటే వీడియో లింక్లో వస్తుంది, దాన్ని చూస్తున్నా మీకు మిగతా 3 ఉపాయాలు కూడా తెలుస్తాయి. నెక్స్ట్ వీడియోలో ధన సమస్యలు, పేదరికం నుండి ఉపశమనం పొందడానికి పరిహారం చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఇవి నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ప్రయత్నం చేయమాకండి. ఓకేనా మిత్రులారా? ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.